ఇది ఒక్కటి చెప్పుకుంటే ఫుల్ పైసా వసూలు. ఇది ఒక్కటి చాలు. ఎస్. హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నేను పండగ బాగా జరిగింది, మీరు కూడా 2 వీడియోలు చూశారు. అయితే ఈరోజు నేను వలీగాడు వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అందరం కలిసి రాజమండ్రి వెళ్తాం చిన్న పని మీద. అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం, రాజమండ్రిలో ఏదో ఒకటి ఫుడ్ ఎక్కడ బాగుంటుందో చూసి ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేయండి. కరెక్ట్గా విజయేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఎప్పుడు వచ్చినా విజయేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఆగి సోడాను థమ్సప్ ఏదో ఒకటి తాగి వెళ్తాం. ఏమన్నారా, నిమ్మ సోడా ఒకటి చెప్పరా. నిమ్మ సోడా తాగి ఈ లెఫ్ట్కి వెళ్తేనేమో కొవ్వూరు, రైట్కి వెళ్తేనేమో రాజమండ్రి వెళ్ళిపోతాం. బాగుంది. వచ్చేసాం రాజమండ్రి. టైం వచ్చి ఎగ్జాక్ట్ 1 అవుతుంది. దగ్గరలో రెస్టారెంట్స్ నియర్ బై అంటే ఏదో ఏం పేరా రెస్టారెంట్, సాల్ట్ అంట రెస్టారెంట్ పేరు. ఇక్కడికి వెళ్తున్నాం. మనం ఒకటి పెడదాం రెస్టారెంట్, పెప్పర్ అని పెడదాం. అక్కడికి వెళ్ళి చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయో. వచ్చేసాం సాల్ట్ రెస్టారెంట్కి. ఏమైంది, లోపలికి వెళ్ళా టేబుల్ కోసమని చెప్తాను అనుకున్నారు. చెప్తుంటే అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, అందరిది అవుట్ఫిట్ బ్లాక్ షర్ట్. చూసి బయట షర్ట్లు అందరికి 4,000 ఎందుకురా ఈ షర్ట్ అనిపించింది. ఒకేసారి నాకు అది కలిసిపోయాను. ఎంత కాస్ట్ పెట్టినా కలర్ సేమ్ అయితే రేటర్ కూడా అంటారు. ఒక ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది, ఏమంటే 20 మంది బుక్ చేసాము. తట్టుకోలేకపోయాను, వచ్చేసాను బయటకు. అందుకే వాళ్ళే పిలుస్తారులేని వస్తారు. బయట ఇప్పుడే ఇలాగ వెయిటింగ్ వేసారు అనమాట. చాలా మంది వెయిటింగ్ ఉన్నారు. చూడండి ఎంతమంది వెయిటింగ్ ఉన్నారు. చూద్దాం. ఇప్పుడే ఈ టెంట్లో వేసారు. ఇక్కడ నో సాల్ట్ నో లైఫ్ అని రాసింది. కరెక్ట్ లాజిక్ అనిపించింది చూడగానే. లోపల అంబియన్స్ కూడా బాగుంది. పైన మొత్తం చెక్క కింద వేసారు. చాలా క్లాస్ ఉంది, నీట్గా. ఇక్కడ మొత్తం ఇలా జాడీలు పెట్టారు అంబియన్స్ లో. పంది పడుకున్నాడు నిద్ర మొహం గాడు. అక్కడ పడుకున్నాడు, ఇక్కడ దాకా లేగలేదు. మెనూ చూసుకుంటే మెనూ చాలా పెద్దది. ఏదో చిన్న డిక్షనరీలా ఉంది చూడండి. ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయి. ముందు నా నిద్ర గురించి మాట్లాడదాం. నేనేమో పొద్దున్న 5కి లేచా, వీడు 10కి లేచాడు. నేను నైట్ 3కి పడుకున్నా, వీడు 12కి పడుకున్నాడు. నేను 10:30 పడుకున్నాను. కానీ ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ పడుకున్నాడు? నువ్వే ఎక్కువ పడుకున్నావు. తేడా, వీడు ఎక్కువ పడుకున్నాడు. సర్లే. ఇక్కడ చూడండి మెనూలో మెనూ సింపుల్గా భలే ఉంది. సింపుల్గానా? ఎంత ఉందో చూడు. సింపుల్గా అంటే అర్థమయ్యేలాగా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, చైనీసు, మోడర్న్ ఇండియా, కాశ్మీర్, ఇలాగ మొత్తం చూజ్ యువర్ డెస్టినేషన్ అని ఉందన్నమాట. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ ఉంటుంది అనుకుంటా. మేము ఈ 2 సూపుల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ములక్కాడ రొయ్యలు, మామిడికాయ రొయ్యలు, చిట్టి రొయ్యలు వేపుడు. ఇప్పుడే వెయిటర్ వచ్చి చెప్పాడు ఇక్కడ తాళీ దొరుకుద్ది అంట, నాన్ వెజ్ తాళీ. అది ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడే మా గనీ బాయ్ వచ్చాడు. జనం ఎక్కువ ఉన్నాం కాబట్టి ఒక 2 నాన్ వెజ్ తాళీలు, నెక్స్ట్ 1 2 స్టార్టర్లు చెప్పి అప్పటికి ఏమన్నా స్పేస్ ఉంటే బిర్యానీ చెప్దాం. మోడర్న్ ఇండియాలో ఏమని చెప్తాను రా. మోడర్న్ ఇండియాలోనా? ఎందుకు అవసరమా? పెరి చికెన్ ఒకటి చెప్తారు. పెరి చికెన్ సరే చెప్దాం. ఐటమ్స్ వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అంబియన్స్ అయితే చాలా క్లాస్ ఉంది. ఏంటో అంతమంది వెయిటింగ్ ఉంది. ఇక్కడ అంబియన్స్ పద్ధతి పైన కూడా ఉంది మళ్ళీ సిట్టింగ్. ఫస్ట్ ఒక ఐటమ్ చెప్పాం, చీజ్ బాల్స్. చూడండి ఎన్ని ఉన్నాయి బాల్స్. 1 2 3 4 5 6 7 8 ఏదో సున్నుండ సైజులో ఉంది. ఇప్పుడు చీజ్ ఎలా ఉందో చూద్దాం ముందు. అదే పెద్ద దారం అనుకున్నాను రా, నాకన్నా పెద్ద దారం వచ్చింది. అలా ఉంటుంది మరి టైగర్ గడితే. టేస్ట్ చూద్దాం. పైన లేయర్ ఎంత క్రంచీగా ఉందంటే లోపల అంత సాఫ్ట్గా ఉంది. చీజ్ ఫ్లేవర్ మాత్రం భలే ఉంది. లోపల కార్న్ వేసారు, స్వీట్ కార్న్. భలే ఉంది టేస్ట్. త్వరగా మనం వెజ్ ట్రై చేయం. మా వాడు వెజిటేరియన్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. అందులోకి ఏంటిది, ఏదో తందూరి మైనీస్ లో ఉంది. అబ్బా, అది వేసుకుని తినుగురు. చాలా బాగుంది అంత టేస్ట్. అదిరిపోయింది. లోపల స్టఫ్ చాలా బాగుంది. అది చీజ్ తో ఇచ్చింది వెజిటేరియన్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పెరి చికెన్ అంట. భలే ఉన్నాయి. మంచి క్రిస్పీగా. పీస్ వచ్చేసరికి ఎంత పొడుగ్గా ఉంది చూడండి. ఇది మన చికెన్ మెజెస్టిక్ అలా ఉంది. క్రీమ్ లాగా వేసాడు పైన. అరే ఏంట్రా వైట్ కలర్ చూపించు. వైట్ గా ఉంది. ఏదో చీజా? చీజేరా? చీజే. సన్నగా బాగుంది. చూడండి టేస్ట్ చూద్దాం. చూడండి పీస్ చూడండి ఎలా ఉందో. మంచి క్రంచీగా ఉంది పైన. లోపల చూడండి చికెన్. కొరుకుతుంటే భలే వచ్చిందిరా సౌండ్ కర్రమని. దీని టేస్ట్ చూద్దాం. స్పైసీ చూసావా?
పెరిగి పెరిగి మసాలా పెరి పెరు పైన మామూలుగా అయితే ఇలా కోటింగ్ ఉన్నది ఏమవుతుందంటే ఆ చికెన్ సెపరేట్ కోటింగ్ సెపరేట్ అయిపోతూ ఉంటుంది ఒక చోట. ఇక్కడ బాగుంది ఆ చికెన్ కరెక్ట్ పట్టుకుంది ఆ కోటింగ్. కోటింగ్ చాలా లేదు అసలు, చాలా తక్కువ, చాలా లైట్గా ఉంది చూడండి. చాలా లైట్ కోటింగ్ ఉంది, హెవీ వేయకుండా భలే ఉంది. మొన్న ఎవరో కామెంట్ పెట్టాడు, ఎందుకు మా ప్రతి దాంట్లో టమాటో సాస్ వేసుకుని తింటామా, ఏ దాంట్లో వేసుకుని తినాం, ఇలాగా డ్రైగా ఉన్న దాంట్లో వేసుకుంటాం. 2 ముక్కలు టమాటో సాస్ వేసుకుంటాం, 2 ముక్కలు నార్మల్ వేసుకుంటాం. టమాటో సాస్ చూడండి ఇలా బాటిల్ పెట్టేశారు ఇక్కడ. నార్మల్గా అయితే స్పూన్లో వేస్తారు, చిన్న కప్పుల్లో. అన్నట్లో కన్నా తందూరిలో అయితే చాలా బాగుంటుంది. ఉంటారు టమాటా సాస్తో తిని స్టార్టర్లు తినే వాళ్ళు కింద కామెంట్ చేయండి, మన అటెండెన్స్ చాలా అవసరం. వేరే లెవెల్ ఉంది టేస్ట్. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి కుండ బిర్యానీ. అక్కడ రైస్ని ఇక్కడ అద్దంలో నుంచి కనిపిస్తుంది, కుండలో రైస్ కుక్ చేస్తున్నారు. ఇంకా లోపల చూసుకుంటే మనకి ఇందులో మనకి ఫ్రై పీసు, కింద పలావ్ రైసు, ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. బగారా రైస్. ఇది తెలంగాణలో లేవు, నువ్వు ఆంధ్రాలో ఉన్నావు. కూర్చోందుకు ముడ్డు లేపేస్తున్నావు, అలాగా కనిపించట్లేదు, లోపలికి ఉంది కదా. బాగుంది. నువ్వెందుకు లేపావు? టేస్ట్ చూద్దాం. నేనేం లేపలేదు. నువ్వే లేపావు. అన్న సర్వ్ చేసావా? ప్లేట్లోకి వడ్డించేశారు. అసలు ప్లేట్లోకి వేస్తున్నప్పుడు గీ స్మెల్ భలే వస్తుంది. ఇందులో వచ్చేసరికి వేడిగా తెచ్చారు. పీస్ కూడా భలే ఫ్రై అయింది, దాని మీద గ్రేవీ ఉందన్నమాట. రైస్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంది, ఇంకా గ్రేవీని దాంట్లోకి కలిపి పీస్ ఉంది చూసారా, పీస్ ఎంత ఫ్రై అయినా భలే మెత్తగా ఉంది కదా. టేస్ట్ చూద్దాం. తినద్దంటాడు ఏంటో. అయ్యా నెయ్యి బాగా చేశారు. నెయ్యి స్మెల్ మామూలు రావట్లేదు. 1 కిలో నెయ్యి వేసేసినట్టున్నారు ఇందులో. చాలా బాగుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ జీడిపప్పులు తగులుతున్నాయి. నాకు చిట్టులు పేరు వచ్చింది. ఏది ఎలా చూద్దాం. చిట్టుల్లిపై ఏం కాదురా, అది చిట్టుల్లిపై కాదు అది. మరి ఏంటిది? ఉల్లిపాయల్లో మధ్యలో అనుకుంటా. అదిరిపోయింది దీని టేస్ట్. మైల్డ్ స్పైస్ హెవీ లేదు, మీడియం స్పైస్. రైస్ బాగుంది, స్మూత్గా ఉంది, వెళ్ళిపోతుంది అలాగే. ఎలా ఉందంటే కొంచెం కొబ్బరన్నం మాత్రం అంటాం. కొబ్బరన్నం కాదురా, కుక్కర్ పలావ్లో చూసారా ఎలా ఉంటుంది రైస్, కొంచెం ముద్దగా అలా ఉంది. కుక్కర్లోనే చేస్తున్నారు. కుక్కర్లో కదా, కొండలకి కుక్కర్కి తేడా కుక్క. అరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మస్ట్ ట్రై ఇప్పుడు ఫస్ట్ పేరు. అందులోకి పెరుగు చట్నీ చూడండి, ఏదో మైనీస్ ఉన్నట్టుంది, ఎంత చిక్కగా ఉందో. అరే అది గట్టి పెరుగు, చాలా చిక్కగా ఉంది అనుకుంటా, నాకు తెలియదు. అలాగే ఉంది, సూపర్, మెత్తగా వెళ్ళిపోతుంది. మెయిన్ కోర్స్లో ఒక బిర్యానీ చెప్పాం కదా, అది 6గురికి రాలేదు, అందుకనే నాన్ వెజ్ థాలీ ఒకటి చెప్పాం. అసలు చూడడానికి ఎంత బాగుందండి. ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో చెప్తాను చూడండి. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బీరకాయ, పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు, ఇగురంట, చేపల పులుసు, అట్టుపండు, పప్పు, పచ్చడి, సాంబారు, రసం, పెరుగు, స్వీటు, మధ్యలో వచ్చేసరికి చేపల ఫ్రై. వరుసగా టేస్టులు చూద్దాం. ముందు ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. ఫిష్ ఫ్రైలో ఎంత గ్రేవీతో ఉందో. ముందు ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. ఇది అంత ఎదవంటాడు, వీడియో స్టార్ట్ చేయకుండా అవగొట్టేసాడు. ఆ పలావ్ సగం అయిపోయింది కూడా, ఇంకా నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నా. పలావ్ చాలా ఉంది. మంచిది, నువ్వు తిని చెప్పు. అయితే ఫ్రై పీస్ ఎలా ఉందో చెప్పు. ఇందాక మనకి కుండ బిర్యానీ ఇచ్చారు కదా, అందులో ఫ్రై పీస్ కుక్కలు ఇవి సేమ్ అదే గ్రేవీ. తర్వాత అక్కడ కుండలో తీసుకొచ్చారు, ఇదేమో నార్మల్ బగారా రైస్ పలావ్. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ చేయాలనుకుంటే ఇది చెప్పినప్పుడు అది కూడా కవర్ అయిపోద్ది. రాజమండ్రి అంటేనే ఫ్రై పీస్ బిర్యానీ ఫేమస్, సూపర్ ఉంది. ఇందులోకి అప్పడాలు కూడా ఇచ్చారు, కావాలంటే ఎక్స్ట్రా ఇస్తారంటావా? అడుగుదాం. ఏం తిందాం రా ఫస్ట్? ఇందులో ఫ్రైతో తిందాం. చేపల ఫ్రై పైన చేపల ఫ్రై పైన చూడండి ఎంత గ్రేవీ ఉందో, సెమీ గ్రేవీ టైపు. అది రైస్లో కలుపుదాం. ఎంత గ్రేవీ కూడా ఎంత అన్నంలో కలిసిపోతుంది ఏంటి ఇది. సెమీ గ్రేవీ, ఫుల్ గ్రేవీ ఇది. ఇంకా చాలా కూరలు ఉన్నాయి, దీంతోనే కడుపు తింటిపోయేలా ఉంది. అరే ఏంటి ఎంత తిక్కుగా వస్తుంది, బా స్మెల్ అదిరిపోయింది, బాగుంది, భలే కమ్మగా ఉంది. ఆనియన్స్ పేస్ట్ చేసి గట్టిగా కొట్టారు, కొంచెం తీగ వచ్చింది ఆనియన్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటో కానీ. పీస్ టేస్ట్ చూద్దాం. భలే ఉంది, ఎక్కువ గ్రేవీ ఉండడం వల్ల చేప లోపల చక్కగా ఉండకుండా లోపల దాకా వెళ్ళి ఫ్లేవర్ చాలా బాగుంది. నెక్స్ట్ చేపల పులుసు టేస్ట్ చూద్దాం. అది చింతపండు వేసారో మామిడికాయలు వేసారో తెలీదు, దీని టేస్ట్ చూద్దాం. సేమ్ ఇంట్లో చేసుకున్నట్టే, ఇళ్ళల్లో చేసుకున్న చేపల పులుసులా ఉంది. బా భలే కమ్మగా ఉందా, కారంగా పుల్లగా
సరిపోయింది. కొంచెం స్వీట్ కూడా తగ్గింది కదా, కొంచెం తీగా కూడా ఉంది. స్వీట్గా కూడా ఆనియన్స్ వల్ల వచ్చింది. ఆనియన్స్ వాళ్ళు వచ్చింది. నెక్స్ట్ కోడిగుడ్డు బీరకాయ పచ్చిరేలు ఇగురు. దీని టేస్ట్ చూద్దాం. మామూలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుందంట. ఒక రోజు ఏమో ములక్కాడ పచ్చిరేలు, ఒక రోజు వచ్చేసరికి వంకాయ పచ్చిరేలు ఇలా ఉంటుందంట. ఈ రోజు ఇది బెండకాయ పచ్చిరేలు ఉందా? బెండకాయ పచ్చిరేలు కూడా ఉంటుందేమో. మరి బీరకాయ పచ్చిరేలు ఎవరైనా తినుంటే కింద కామెంట్ చేయండి. అదిరిపోద్ది కాంబినేషన్. ఉత్తి బీరకాయ తినలేం కానీ అందులో పచ్చిరేలు వేస్తే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇది ఒక్కటి చెప్పుకుంటే ఫుల్ పైసా వసూలు. ఇది ఒక్కటి చాలు. ఎస్, కడుపు నిండిపోద్ది. అసలు ఎక్కువ తిక్కలు అయిపోద్ది. అన్ని కవర్ చేసేచ్చు నాన్ వెజ్ అన్ని. లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా వచ్చేసి తాళీ చెప్పుకుని తింటే నైట్ వరకు ఏం తినవసరం. మధ్యాహ్నం గట్టి లేపేస్తే పని ఎవడు చేస్తాడు, కొడుకుంటే నీకంటే పని లేదు. పని చేసుకునే వాళ్ళు ఎంత తింటున్నాను రా, ఇదంతా పని కదా నాకు. బాగుంది. ఆహా, తీపిగా ఉంది. ఇది నీకు తీగా అనిపించిందా? స్వీట్గా ఉంది. ఆ తీపి కొంచెం తగ్గుంటే ఇంకా బాగుండేది టేస్ట్. కారం తగ్గింది ఇందులో, స్పైసీ లేదు అసలు. స్పైసీ లేదు. ఎగ్ కూడా మన ఇంట్లో ఎలా అయితే మళ్ళీ ఉడకబెట్టుకున్న ఎగ్ని ఆయిల్లో రోస్ట్ చేసి కర్రీలో వేసుకుంటామో అలా చేశారు. మేము అలాగే తింటాం. మాకైతే మేము ఎక్కువ. నెక్స్ట్ మటన్ కర్రీ. మటన్ పీసులు చాలా వేసారు. వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు 1-2 పీసులు వేసారు పెద్దవి. దీని టేస్ట్ కూడా చూసేద్దాం. పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. కింద పడిపోద్ది ఆవిడ పడిపో. ఎంత సాఫ్ట్గా ఉందో. చేపల కూర తర్వాత ఇది హైలైట్. ఫైనల్గా పప్పు టమాటా. నాన్ వెజ్ అంతా అయిపోయింది. పప్పు టమాటా, వెజ్, ఆవకాయ పచ్చడి, రసం, సాంబారు, పెరుగు చట్నీ కూడా గడ్డ పెరుగు. మళ్ళీ రైస్ కావాలంటే రైస్ వేస్తారు. ఇంకా అన్నీ వేసుకుని ఫటాఫటా అవగొట్టాడు. ఇంకా ఫినిషింగ్ టచ్ డిజర్ట్స్లో ఆప్రికాట్ డిలైట్. చూడడానికి అయితే మంచి టెంప్టింగ్ ఉంది. దీని టేస్ట్ చూద్దాం. పైన బాదం పప్పులు, ఒక చెర్రీ పెట్టారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్రికాట్ డిలైట్ రా ఇప్పుడు తిన్నట్లో. ఇది క్రీమ్ కూడా భలే ఉంది. ఇక్కడ మన కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారంట. వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడ టైం 3 అవ్వచ్చింది. ఇంకా వెయిటింగ్ చూడండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. బిల్లు 2636 రూపాయలు అయింది. నాన్ వెజ్ థాలీ 470 రూపాయలు. చాలా బాగుంది. ఫుల్ పైసా వసూలు. ఇది డైలీ తినే వాళ్ళకి. ఎప్పుడు వెజ్ థాలీ తినేవాళ్ళు. ఫ్రై పీస్ పలావు, పెరి చికెన్, కార్న్ చీజ్ బ్లాస్ట్, వాటర్ బాటిల్, ఆప్రికాట్ డిలైట్ మస్ట్ ట్రై. 180 రూపాయలు అంటే పర్వాలేదు, చాలా బాగుంది. ఇప్పుడే పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చాం. మామూలుగా లేదు ఎండ. చూడండి, ఇది చిన్నప్పుడు నేను చూసినప్పుడు చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు నేను పెద్దగా అయిపోవడం వల్ల అనుకోండి ఇది చిన్నగా కనబడుతుంది. ఇదిగోండి, ఇది చూడండి ఏరియా. అసలు పెద్ద బ్రిడ్జ్. దీని మీద ఏమో బళ్ళు వెళ్తాయా, బళ్ళు వెళ్ళేది. ఇదేమో ట్రైన్లు వెళ్ళాయి. చాలా అందంగా ఉంది కదా గోదావరి. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఎమోషన్. ఈ ప్లేస్ ఎన్టీఆర్ కదా, సీనియర్ ఎన్టీఆర్. నానాలు చేస్తున్నారు అందరూ. చేద్దాం ఏంట్రా, చేద్దామా? నీకు ఈత వచ్చు కదా అయినా? నాకు వచ్చరా, నేనే చేస్తాను. మనకి అలా దిగి ఈత కొట్టే అవకాశం లేదు. ఎందుకంటే బట్టలు తెచ్చుకోలేదు. అవకాశం కాదు, ఈత కూడా రాదు. అదృష్టం కూడా లేదు. మా ఇంటికి రీచ్ అయిపోయాం. పని చూసుకుని ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మయ ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.